హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పిరమల్ వాసుదేవ పిరమల్ ఆలయంకి అయితే వెళ్తున్నాం. ఇది ఎక్కడో లేదు, మన శ్రీకాకుళంలోనే ఉంది. మీరు అనుకోవచ్చు కేరళ తమిళనాడు అనుకుంటున్నామేమో అని. శ్రీకాకుళం అనేది దగ్గర చేరువలోనైతే ఉంది. ఆ రూట్ అనేది చూద్దాం. పలాస అని రిటర్న్లో టచ్ చేస్తాను. పలాస ఇప్పుడైతే డైరెక్టర్గా మందస టోటు మంతదా కుట్టుకు వెళ్ళిపోతుండాలి. ఇంకా టైం తక్కువ ఉంది, చాలా టైం ఉంటుంది అనుకున్నాను. జర్నీకి టైం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం మందస వెళ్తున్నాం అనమాట. మందసలో ఉన్న వాసుదేవ పిరమల ఆలయాన్ని చూపించడానికి మీకు ఈ ఆలయానికి వెళ్ళే వే అనేది మీకు చూపిస్తాను. అలానే ఇక్కడ రోడ్డు చూడండి ఎంత బాగుందో. ఎవరు స్కిప్ చేయమాకండి, ప్రతి టర్నింగ్ ప్రతి రూట్ కూడా మీకు చెప్తాను అనమాట. ఇక్కడ ఎలా వెళ్ళాలండి కూడా. అండ్ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టెంపుల్ అనేది చాలా ఓల్డెస్ట్ అనమాట. ఈ టెంపుల్ హిస్టరీ గురించి టెంపుల్ చూపిస్తూ మీకు చెప్తాను. ఎందుకంటే ఆన్ రూట్లో చెప్పేది అంటే మీకు క్లమ్జీగా ఉంటుంది, అర్థం కాదు. కిలోమీటర్ అంతా ఇంకా క్యాలిక్యులేట్ చేయలేదు. మినిమం అప్రోచ్మెంట్లో ఒక 35 km అయితే ఉండొచ్చు. పలాస 21 అంటే అది ఒక 25, అట్లీస్ట్ ఒక 43 అంటే 46 km అయితే నాకు ఇంక ఉంది టార్గెట్. ఇప్పటికే ఎండ బాధేస్తుంది. టైం అయితే 12 దగ్గర అవుతుంది. ఇప్పుడైతే మనం పలాస కాశీబుక్ దగ్గరలోనే ఉన్నాం. ఆ ఫ్లైఓవర్ ఉంది కదా, ఫ్లైఓవర్ కాకుండా కింద నుంచి వెళ్తే పలాస కాశీబుక్ వెళ్ళే రూటు. ఏదో డైరెక్ట్ ఫ్లైఓవర్ని ఎక్కేసుకుంటే డైరెక్ట్గా మనం మందస అయితే వెళ్ళిపోతాం. ఇక్కడైతే పలాస దగ్గర ఉండే టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాం మనం. ఇది మన శ్రీకాకుళం నుంచి వచ్చే సెకండ్ టోల్ ప్లాజా అనమాట. ఏం చేస్తున్నారు రోడ్ని, చిన్న రూట్ ఇచ్చారనమాట బైక్స్కి అయితే. పక్కన మరుగుదొడ్లు, హైవే మీద మరుగుదొడ్లు అనమాట. ఇవి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీ ఏం కాదు, డబ్బులు కట్టాలి. ఫ్రీ ఏం తెలిపోతారే, డబ్బులు కట్టాలి. రే ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇప్పుడైతే మనం పలాస ఫ్లైఓవర్ మీద ఉన్నాం అనమాట. హైవే, పలాస హైవే. చూడండి కొండలు ఎలా కనిపిస్తున్నాయో. ఈ రూటు, ఈ ఎండ వేరే లెవెల్ అనమాట. ఇలాగ అడ్వెంచర్ లాగా ఉంటుంది వెళ్తుంటే కొండల మధ్య నుంచి. ఇక్కడ పలాసలో జీడిపప్పు ఫేమస్. అలానే టెంకలే అనుకుంటే గ్రానైట్ అనమాట. టెక్కల గ్రానైట్ అనేది మన ఓవరాల్ ఇండియాలోనే ఫేమస్గా ఉంటుంది, వరల్డ్లో కూడా. ఇప్పుడైతే మనం వచ్చేసాం. పలాస టర్నింగ్ ఉంటుంది ఇక్కడ, లో నుంచి కూడా వెళ్ళొచ్చు. మన స్ట్రైట్ వే కాబట్టి పలాసతో మనకి డైవర్షన్ అనేది కట్ అయిపోయింది. గొప్పుల రూట్ అనమాట. అటు వెళ్ళొచ్చు, ఇచ్చాపురం సైడ్ కాకుండా. గొప్పులు అయితే మన లెఫ్ట్ సైడ్ తిరిగిపోలే. పలాసకి గొప్పులు అనేది మహేంద్రగిరి వెళ్ళే రూట్ అనమాట. మనమైతే గొప్పులు వెళ్ళట్లేదు, డైరెక్ట్ కోర్టుకి పోవడమే. ఇంకా ఎందుకంటే మందస వెళ్తున్నాం మనం. మందస వెళ్తున్నాం కాబట్టి మనకి గొప్పులతో సంబంధమే లేదు. ఇక్కడ చూడు చీడిపిక్కల ఫ్యాక్టరీ అనమాట. జీడిపప్పు, కాజు ఫ్యాక్టరీ. పలాస మొత్తం కాజు. మన ఇండియాలో పలాసకి మించింది లేదు అనమాట కాజు విషయంలో. ఏదైతే అయింది అనుకుని వెళ్దాం వల్లే మనం వెళ్తున్నాం. ఇంకా ఇప్పుడు ఎక్కేద్దా ఏమి ఇచ్చారు, హర్యానా నుంచి వచ్చినట్టు డబ్బులు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ఇవి జగన్ నీళ్ళు అనమాట. కిటికీ హౌసెస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక 15 km మందస ఉంటుంది. ఆ డెస్టినీకి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఒక అరగంట కూర్చుంటాను ఏది ఏరియాలో. ఇప్పుడైతే మనం మందస దగ్గరకు వచ్చాం. హరిపురం ఫ్లైఓవర్ దాటగానే మందస ఫ్లైఓవర్ ఒకటి వస్తుంది. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకోవాలి. సీఎంఆర్ బోర్డుతో ఒక రైస్ మిల్ కనిపిస్తుంది, చూసారా? ఒకసారి అక్కడ జూమ్ చేస్తాను. జూమ్ అవే అవుతుందా అంటే ఏంటి, ఇటు సైడ్ వెళ్ళాలి ఒకటి. అంటే మందసలోకి వెళ్ళిపోతాం. సారీ, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే హరిపురం తీసుకుంటే మళ్ళీ రైట్ సైడ్. వెంటనే పిరమల్ వాసుదేవ పిరమల్ వీడియో ఒకటి ఉంటుంది. అలానే మందస రాజుగారి కోట ఒకటి ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత రిటర్న్ టు గౌరవ బీచ్కి వెళ్ళిపోవాలి రిటర్న్. ఫైనల్లీ మందస అయితే వచ్చేసాం. పెట్రోల్ బంక్ పక్కనే పెట్రోల్ అమ్ముతారు. వీళ్ళు కింగులు అనమాట. సూపర్ తోపు నీళ్ళని. ఎవరా మీరు ఇలా ఉన్నారండి? ఎన్ని పశువులు ఉన్నాయో. ఇంకమ్మ మన సైడ్ ఉంటారా ఎన్ని పశువులు, నింపుతారు అన్ని పశువులు. అది వాళ్ళు ఇదే అనమాట. చూడండి వచ్చేసాం. టెంపుల్కి రాలేదు. మందస ఊర్లోనైతే ఉన్నాం మనం ఇప్పుడు. రెస్టారెంట్ బారు పుల్లారెడ్డి ఎక్కడ ఉన్నాడు కానీ మల్లారెడ్డి అయితే ఉన్నాడట. వెళ్దాం. మందస కోట ఇదే మందస కోట. ఇప్పుడు అమ్మ చేపలు లాగేస్తాను. ఇప్పుడైతే మనం వాసుదేవ పిరమల్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. మనం డైరెక్ట్గా మందస స్ట్రైట్ రోడ్లో ఉంటుంది. చూడండి అక్కడ వాసుదేవ పిరమల్ అనే బోర్డు కూడా ఉంటుంది. గొప్పలు ఇక్కడ నుంచి 13 కిలోమీటర్లు, మల్లియాపూర్ 36 కిలోమీటర్లు.
కొండపూడే స్ట్రైటా. బ్రహ్మ టెంపుల్కి వెళ్తున్నాం. వాసుదేవ పెరుమాళ్ టెంపుల్కి అయితే వచ్చేసాం అనుకుంటున్నా. వాసుదేవ పెరుమాళ్ ఇదే క్లోజా. ఫైనల్లీ అయితే ఆలయం దగ్గరికి అయితే వచ్చేసామంట. వాసుదేవ పెరుమాళ్ ఆలయం ఇన్ మందస. ఇది 14వ శతాబ్దానికి చెందిన ఆలయం అనమాట. సుమారు ఇప్పటికీ 600 సంవత్సరాల క్రితం ఆలయం ఇది. చూసారా ఇక్కడ ఎంత దీని మీద ఉందో ఆలయం గోడ అలా అనేది బయట నుంచి నార్మల్గానే ఉంటుంది. ఈ మధ్య నుండే ఈ కాలంలో ఉండేది. అదే లోనికి వెళ్తే తెలుస్తుంది అనమాట ఆలయం అనేది ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడైతే మనం ఆలయంలోకి అయితే వచ్చేసాం. ప్రజెంట్ క్లోజ్డ్లో ఉందనమాట. ఇది మార్నింగ్ టైమింగ్ అనేది మార్నింగ్ 10తో క్లోజ్ అవుతుంది. మార్నింగ్ సెక్షన్ 6తో 5తో స్టార్ట్ అయ్యి 10తో క్లోజ్, అలానే 5తో మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే మనం పెరుమాళ్ టెంపుల్ చూడడానికి వెళ్తున్నాం. 1400 సంవత్సరంలో మొదలుపెట్టిన ఆలయం అనమాట ఇది. ఈ ఆలయం చూడడానికి 3 ఆలయాల్లో ఉంటుందన్నమాట. అది మీకు చెప్తాను. ఇది ఒడిస్సా శైలిలో ఉంటుంది అనమాట. ఒడిస్సా వాళ్ళ ఆలయాలకు సంబంధించినట్టుగా. ఆంధ్ర ఒడిస్సా బోర్డర్లో ఉంది కదా, సుమారు దానివల్ల ఏమో బహుశా ఇవి బలిపీఠాలు అనమాట. అవి చూడొచ్చు. గజస్తంభం గంటస్తంభం ఎలానా ఉందో. ముందు గరుడదేవుడు ఉంటారనమాట ఈ ఆలయంలో. ఇది కోనార్క్ ఆలయంలో ఉంటుందన్నమాట ఒక పక్కన చూస్తే. అలానే మళ్ళీ పూరి జగన్నాథ్ ఆలయం అని కూడా తలపిస్తుందన్నమాట ఈ ఆలయం. అటువంటి శిల్పాలు అనేవి ఉన్నాయన్నమాట ఈ ఆలయం మీద చెక్కబడి ఉంది. కోనార్క్ నుంచి అయితే ఇక్కడ పిండిరాయి తెచ్చి చెక్కడం జరిగిందనమాట. కోనార్క్ ఏరియాలో నుంచి పిండిరాయి తెచ్చి ఈ ఆలయం చెక్కారంట. చూడొచ్చు. ఇప్పుడైతే ఎండ తాకిడికి భక్తులకి ఏమి ఇబ్బంది ఉండకూడదనేసి కారిడార్ వేశారు. అదే రేకుల షెడ్ వేశారు ప్రదక్షిణం సమయానికి. చుట్టుపక్కల చూసుకుంటే మిలియపుట్టిని తలపించే కళా వైభవం అయితే ఉంటుందన్నమాట, శిల్ప వైభవం. చూడొచ్చు. అక్కడ ఎట్లాంటి శిల్పాలు ఉన్నాయో అట్లాంటివే ఉంటాయి, కానీ కొంచెం డిఫరెంట్ శిల్పాలు ఉంటాయి. ఇక్కడ శివుడు ఉన్నారు, మహాదేవ్. అలానే కొంచెం ముందుకు మనం ప్రదక్షిణం చేసుకోవడానికి వెళ్తుండగా కొత్త కొత్త శిల్పాలు అయితే కనిపిస్తాయి. మిలియపుట్టికి మించిన శిల్ప సంపద ఉందన్నమాట ఇక్కడ. చూడొచ్చు గోడల మీద అలా ప్రదక్షిణం చేస్తూ చూడొచ్చు. అప్పట్లో కూడా చెప్పాం కదా, శృంగారానికి సంబంధించిన ముఖ్య పాఠం అయితే ఉంటుంది. ఇది వాసుదేవుడు అనమాట. చూడొచ్చు. పాముపై ఉన్న కృష్ణువు వేణువు. ఆలయం అనేది ఒక మాట అయితే రావట్లేదు అనమాట. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. ఇటువంటి ఎండలో ఇప్పుడు టైం అనేది 1:30 అవుతుంది. ఈ టైంలో కూడా ఎంత ఎండలో కూడా ప్రశాంతంగా ఉంది. బహుశా ఇది రాళ్లతో చెక్కడం వల్ల ఏమో ఇటువైపు అనేది ఎండ కొంచెం తక్కువలో ఉంది. ఈ ఆలయం దగ్గరికి వస్తే చాలా చల్లదనం ఉంది. చూడొచ్చు ఆలయం మీద ఉన్న శిల్పాలని ఎలా చెక్కారనేది వాళ్ళకే తెలియాలి. లక్ష్మీనరసింహస్వామి అక్కడ ఉన్నారు. మిగతా ఈ ఎడిషనల్స్ అనేది ఒడిస్సా కళింగ రాజ్యాలకు సంబంధించిన ఆలయాలు ప్రతి దీని మీద ఇవి ఉంటాయన్నమాట. ఈ ఆలయాన్ని ఒక పక్క నుంచి చూస్తే కోనార్క్ సన్ టెంపులే మనకు గుర్తొస్తుంది అనమాట. అటువంటి డిజైన్ మీద చెక్కారు గుడి. ఎలా చెక్కారు అనేది వాళ్ళకే తెలియాలి. మనకైతే ఈ కాలంలో చెక్కాలనుకుంటే అది ఇంజనీర్లే, పెద్ద పెద్ద ఇంజనీర్లు చదవాలి మనం. అలా మనం వెళ్తూ ఉంటుంటే కొత్త కొత్త ఆలయాలు, కొత్త కొత్త విగ్రహాలు అయితే కనిపిస్తాయి అన్నమాట ఇందులోన. ఇక్కడ రాధాకృష్ణులు కూడా ఉంటారు, అది మీకు సపరేట్ చూపిస్తాను. చూడొచ్చు. ఇటువంటి ఆలయం దగ్గర 600 సంవత్సరాల క్రితం ఆలయం అనమాట ఇది. ఇది నెవర్ అని చెప్పుకోవచ్చు. నేనైతే ఇంకెక్కడ దొరకదు ఇటువంటి ఆలయం. మన శ్రీకాకుళానికి దగ్గర సుమారు 98 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. అలానే వైజాగ్ నుంచి వస్తే దగ్గర 200 రీచ్ అవుతుంది. చూడొచ్చు. ఈ ఆలయం అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇంకా లాంగ్ వెళ్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడైతే
క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి అయితే ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. అలానే ఇంకొంచెం ముందుకు పోతే ఇక్కడ చూడొచ్చు అనమాట జిఆర్ స్వామివారు, పెద్ద జిఆర్ స్వామివారు అనమాట. ఈయన చూడొద్దు సద్గురు ద్వారం. ద్వారాలు అనేవి చాలా బాగున్నాయి అనమాట, చూడొచ్చు అనమాట. ఒక్క ఆలయం అని కాదు, ఇక్కడ రాధాకృష్ణులను అయితే చూడొచ్చు మనం ఎంత దీని మీద ఉన్నారో. ఈ ఆలయంలో ప్రతిదీ అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. అలానే ఇక్కడ తమిళనాడు నుంచి తీసుకురావడం జరిగిందనమాట ఈ ఆలయంలో ప్రతిష్ఠించడానికి స్వామివారిని. ఈ ఆలయం ఎలా ఏర్పడిందంటే మందస రాజులు ఆయన తన కోట చుట్టుపక్కల ఒక పెద్ద నిర్మాణం చేద్దామని తలపెట్టగా ఎటువంటి గోడలు చేస్తున్నా సరే పడిపోయేవి అనమాట. ఈ కోటలకు సంబంధించి ఒక కోట చేస్తున్న టైంలో నరబలి ఇవ్వలేదు అని ఆలోచించి మంత్రులందరూ కలిసి రానివారికి కలిసి చెప్పగా ఒక పంతులు అంటే ఒక బ్రాహ్మణుని ఒప్పించడం జరిగిందనమాట. ఆయన్ని నరబలి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆలయం ఒక కోట నిర్మించడం జరిగింది. తరువాత నుంచి ఆ నరబలికి సంబంధించిన వాళ్ళ ప్రతి ఒక్కరు దినదినం చనిపోవడం జరిగింది అనమాట. అది స్వామివారి కళ్ళలో ప్రతిసారి కనిపించగా రాజు అప్పుడు అర్థం చేసుకొని ఇక్కడ ఒక ఆలయం నిర్మిద్దాం వాసుదేవునికి సంబంధించి అని ఆలోచించి ఇక్కడ ఆలయం నిర్మించి బ్రహ్మోత్సవాలు అయితే జరపడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇక్కడ ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు అయితే ఘనంగా జరుపుకుంటారు. మన ఫిబ్రవరి మార్చి నెలల్లో బ్రహ్మోత్సవాలు అయితే ఇక్కడ జరుగుతాయి అన్నమాట ప్రతి సంవత్సరం. ఇక్కడ చాలా లక్షలాది మంది భక్తులు అయితే వస్తారనమాట ఈ బ్రహ్మోత్సవాలు చూడడానికి. అలానే ఇక్కడ స్వామివారు అనేది చాలా చూడడానికి ముచ్చటగా కనిపిస్తారన్నమాట. వాసుదేవ పెరుమాళ స్వామి చూడొచ్చు. ఈ కళలు ఎలా ఉన్నాయో చూసారా. మేబీ అట్లీస్ట్ చూసుకుంటే ఎలా చూసుకున్నా సరే మనకి మిలియపుట్టి వలే ఉంటుంది శిల్పాలు అనేవి గోడల మీద. బట్ దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. మిలియపుట్టికి దీనికైతే చాలా వేరియేషన్ అనమాట. అది ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఇంట్రెస్టింగ్ మోటివేటింగ్గా ఉంటుంది. నా ఫ్రెండ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు, మా ఫ్రెండ్ మోహన్. అది నాకైతే నేను ఇక్కడికి వచ్చే టైంలో ఒంటరిగా ఎలౌనెస్గా ఫీల్ అయ్యాను. బట్ ఇందులో ఒక హాఫ్ అన్ అవర్ని తిరుగుతున్నప్పుడు ఒక కుక్క పిల్ల వచ్చింది ఎక్కడి నుంచో, కానీ చాలా ఎంజాయ్గా నాతో యాక్టివ్గా ఆడుకుంది. నాలో ఉన్న లోన్లీనెస్ అనేది తీసేసింది అనమాట సైడ్కి. ఎందుకంటారు మూగజీవాలకి చాలా ఎటువంటి కల్మషం లేకుండా మనతో కలిసిపోతాయని చెప్పుకోవడానికి ఇదే నిదర్శనంలా ఉంది నాకు. అండ్ ఇక్కడి నుంచి కోనేరు ఉంది, ఆ కోనేరు దగ్గరికి వెళ్దాం. కోనేరుని చూసాక ఎందుకంటే అది ఆలయం. ఇప్పుడు ఇది మనం చూపిస్తానని చెప్పాను కదా, ఇదే అనమాట కోనేరు. ఇన్ని కొండల మధ్యలో మహేంద్రగిరి పాదభాగంలో ఉన్నదనమాట ఈ కనుమలు. ఈ ప్రదేశంలో చాలా పక్షులు ఉంటాయి. ఇక్కడ బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడ స్వామివారిని ఊరేగిస్తారనమాట పడవలో. ఆ ఊరేగించిన తర్వాత స్వామివారిని మళ్ళీ గర్భగుడిలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. ప్రతి ఏడాది జరుగుతుంది అనమాట. 2 లేదా 3 నెలల్లో జరుగుతుంది అనమాట. ఇది ఫిబ్రవరి లేదా మార్చి ఈ టైంలోనైతే ఇక బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటారు. లక్షలాది మంది వస్తారు. ఇప్పుడైతే మనం మందస కోటకైతే వెళ్ళిపోతున్నాం. ఇది కోట గోడలు చూసారా, లాస్ట్కి స్టోరేజ్ కింద యూజ్ చేశారు. ప్రజెంట్ 3 ఏరియాలోకి వెళ్ళాను, అది క్లోజు. ఇది కోనేరు మధ్యన ఉన్న ఒక స్తూపం అనమాట. ఇదేదో గుడిలా కట్టుంటారేమో, దాని గురించి మనకి ఎవరు అడిగినా చెప్పట్లేదు. అండ్ బట్ ఇది మందసాకి సంబంధించిన హిస్టరీ నాకు తెలిసింది ఆలయం. ఇది చిన్న కోట అనమాట. గుర్తున్నట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎండింగ్ వరకు చూసారని అయితే నేను అనుకుంటున్నాను.